కరీంనగర్ అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలోని భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని మరియు జాతీయ జెండాను ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ గోష్కి శంకర్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల అజయ్, అంబేద్కర్ యువజన సంఘం ఎర్రోళ్ల ప్రశాంత జిల్లా ఉపాధ్యక్షులు ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గాలిపల్లి శ్రీనివాస్, పార్నంద్, అభిలాష్, ఉప్పిలేటి సాయి కుమార్, కడప బాలాజీ, దినేష్, గోష్కి, శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు। జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి కరీంనగర్ కోర్టు చౌరస్తాలో మరి ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది। ముఖ్యంగా భారతదేశంలో ఏదైతే భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు మరి మహనీయుడు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది। ఇవాళ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు మరి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారంటే మరి భారతదేశ రాజ్యాంగం పట్ల మరి ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగంగా పేరుగావించబడింది। ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగంలో అణగారిన ప్రజల పక్షాన మరి రాజ్యాంగంలో ఎన్నో హక్కులు, అధికారాలు, సమానత్వాన్ని కల్పించడం జరిగింది। ఈరోజు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి కరీంనగర్ ప్రజలకందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎంఆర్పీఎస్ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్న కరీంనగర్ జిల్లా పక్షాన మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగం ద్వారా వచ్చే అన్ని ఫలాలు అందరికీ అంది ఇలా ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను।